గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025లో ముఖ్యమైనటువంటి అవార్డులు అయితే కొన్నిటిని చూద్దాం. ఈ అవార్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మొదటి ప్రశ్న, 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? వినోద్ కుమార్ శుక్లా. ఈ వినోద్ కుమార్ శుక్లా అనే వ్యక్తి హిందీ రైటర్ అంటే హిందీ భాషలో రైటర్. ఈయన ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్లాకి. అయితే తెలుగులో అంటే తెలుగువారు జ్ఞానపీఠ అవార్డుని ఎంతమంది గ్రహించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నర్ 2025కి ఎవరంటే భాను ముస్తాక్. ఆమె రాసినటువంటి పుస్తకం ఏంటంటే హార్ట్ ల్యాంప్. గద్దర్ అవార్డ్స్, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 2024 కానీ ఉత్తమ చిత్రం వచ్చేసరికి కల్కి, బెస్ట్ యాక్టర్ వచ్చేసరికి అల్లు అర్జున్, పుష్ప 2 అనేటటువంటి ఫిలిము, బెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు. జ్యూరీ చైర్మన్ ఎవరంటే జయసుధ. అంటే ఈ అవార్డ్స్ను సెలెక్ట్ చేసేటటువంటి జ్యూరీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే జయసుధ. ఉత్తమ నటి ఎవరు అంటే నివేదిత థామస్. బెస్ట్ కమెడియన్స్ వచ్చేసరికి వెన్నెల కిషోర్, సత్య. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి బీమ్స్ అనేటటువంటి వ్యక్తి రజాకార్ సినిమాకు గాను అవార్డు అయితే పొందడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే మీరు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగు రచయితలు ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని బెస్ట్ వీడియోస్కి అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం.